మన ఇండియన్ కింగ్ ఫిషర్ బీర్లు మామ. ఇక్కడ ఆఫ్ లైసెన్స్లో దొరుకుతాయి కొన్ని ఆఫ్ లైసెన్స్లో. నా ముందు ఒక అమ్మాయి ఉన్నది. అమ్మాయిని అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేసారు. ఆమెను అయితే కొంచెం ఇబ్బంది పెట్టారు. బట్ ఫైనల్గా హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ వ్లాగ్స్. ఇవాళ ఒకటి మంచి వ్లాగ్ తీద్దామని అయితే బయటకు వచ్చినాం. ఈవినింగ్ ఒక నార్మల్ వ్లాగ్ అయితే తీస్తున్నా. ఇలా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. వ్లాగ్ను మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అలానే మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో ఈ వ్లాగ్లో మా ఫ్రెండ్ గాడు అయితే, నా బీటెక్ ఫ్రెండ్ గాడు జాన్ ఇంటేకి వచ్చిండు. వాని ఎక్స్పీరియన్స్ కానీ, ఇటుకి వచ్చినాక మన ఇబ్బందులు ఫేస్ చేసిండా, అకామిడేషన్ పరంగా కానీ, స్టడీస్ పరంగా కానీ, ఫీజు పరంగా కానీ, ప్రతి ఒక్కటి వాని ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం. మెయిన్గా అయితే ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు పక్కా చూడండి. వానితో మాట్లాడిపిస్తా, వాని ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతా. మొత్తం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇందులో ఇస్తా. వీడే నా ఫ్రెండ్ గాడు. వీని పేరు వచ్చేసి ప్రణయ్. వీని ఇప్పుడు మన ఫస్ట్ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. చెప్పు మా నీ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫిబ్రవరి 2 రోజు హైదరాబాద్ నుండి ముంబైకి ఫ్లైట్ ఉంది. దాని తర్వాత ముంబై నుండి హిత్రోకి అయితే నా ఫ్లైట్. నేను ఇక్కడ దిగేసి 4:30కేమో ఇక్కడ హిత్రోలో ల్యాండ్ అయినా. దాని తర్వాత నేనైతే ఇమిగ్రేషన్కి వెళ్ళా. ఇమిగ్రేషన్లోకి వచ్చాను, పెద్ద లైన్ ఉంది. అక్కడికి పోయినాక ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏమో ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా అడుగుతారు. నాకైతే ఈజీగా 5 మినిట్స్లో అయిపోయింది. నన్నైతే ఏమేమి అడిగారంటే, నీ యూనివర్సిటీ ఏంది, నీ కోర్స్ ఏంది, నీ అకామిడేషన్ ఏంది, యూనివర్సిటీ నుండి నీ అకామిడేషన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఏమన్నా డబ్బులు క్యారీ చేస్తున్నావు అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. నాకైతే సింపుల్గా అయిపోయింది. బట్ నా ముందు ఒక అమ్మాయి ఉన్నది. అమ్మాయిని అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేసారు. ఆమెనైతే కొంచెం ఇబ్బంది పెట్టారు. బట్ ఫైనల్గా ఆమెను కూడా పంపించారు. బట్ మీరేంటంటే ప్రతి ఒక్కటి వెరిఫైడ్ డాక్యుమెంట్స్తోనే రావాలి. నార్మల్ ఇట్లా వస్తే ఇమిగ్రేషన్ దొరికితే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. సో ఇమిగ్రేషన్కి అయితే ప్రతి ఒక్కటి అన్ని వెరిఫైడ్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకున్నాండి. ప్రతి ఒక్కటి ఒరిజినలే పట్టుకున్నా అండి. ఏది డూప్లికేట్ కానీ ఏది పట్టుకొని రాకండి. ఒకవేళ ఇన్ కేస్ మీ పైన వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మిమ్మల్ని అయితే డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరైతే పక్కా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తే మీరైతే సేఫ్ సైడ్గా ఉంటారు. ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇది. సో మీరైతే మొత్తానికి ఏం భయపడకండి. వాళ్ళు నార్మల్గా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఒకవేళ ప్యానిక్ అయితే మీరు ఇంకా ఫాలోఅప్ క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి. సో మీరు వాళ్ళు ఏది అడిగినా షేర్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్తే సరిపోతుంది. ఓన్లీ నార్మల్గా 1 వర్డ్ ఆన్సర్ చెప్పినా సరిపోతుంది. బట్ ఏదైనా షేర్ ఫార్వర్డ్గా ఉండాలి, అంతే. మొత్తం ఫ్రోజన్ ఇడ్లీలు అమ్మ, చూడు సరే. మొత్తం గడ్డ కట్టిపోయినాయి, ఐస్ అయిపోయినాయి మొత్తం. ఇవి ఎట్లా తింటారు రా బాబు ఇట్లాంటి. మొత్తం ఫ్రోజన్ ఫుడ్ ఏమమ్మ. సమోసాలు ఇవన్నీ ప్రతి ఒక్కటి మన కోకోనట్ పొడి కూడా ఫ్రోజన్ ఫుడ్డే. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్డే. బనానా ఫ్రై అంట. మనం ఇట్లాంటివి తినాం కానీ సౌత్ ఇండియన్స్, తమిళ వాళ్ళు, కేరళ వాళ్ళు తింటారు. ఇట్లుంటుంది మొత్తం. అదేంటిరా హైంకినా మన ఇండియన్ కింగ్ ఫిషర్ బీర్లు మామ. ఇక్కడ ఆఫ్ లైసెన్స్లో దొరుకుతాయి కొన్ని ఆఫ్ లైసెన్స్లో. ఇక్కడ ఎక్కువ అంటే కరోనా ఎక్స్ట్రా ఇవి తాగుతారు. ఇది మా అమ్మాయి అలాంటి వీడియో. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అయినా ఇవైనా కొంచెం ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు వెంటనే వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.